మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ఎడమ ప్రక్కకు అద్దాల మందిరం వెనకకు చిత్రగుప్తుడు ఆంజనేయ స్వామి దగ్గర దిగవేసి ఉన్నాడు. ముందు తూర్పుకు ముఖం చేసి ఎడమ వైపు యమధర్మరాజు ఉన్నాడు. ఆయనను దర్శించుకొని లేక చిత్రగుప్తుడిని దర్శించి రావంగనన్న దేవాలయ సందర్శన తర్వాత హనుమంతుకు దండం పెట్టుకొని చివరిగా యమధర్మరాజు దర్శించుకొని వస్తే యమధర్మరాజు పెద్ద పెద్ద కళ్ళతో మనం చూసి చిత్రగుప్తుని సందేశం ఇస్తాడు. వీళ్ళు ఈ రోజు గరుడ స్తంభం దగ్గర దీపం వెలిగించారు. వీళ్ళ పాపాల చిటిల్లో ఏం పాపాలున్నాయి? దేశ కాల మాన పరిస్థితులు. దేశము అంటే మనం హైదరాబాద్ లో వెలిగించిన దీపం కంటే ధర్మపూర్లో వెలిగించిన దేవాలయ ప్రాంగణాల దీపం 10,000 రెట్లు ఫలితం ఎక్కువ. ఇది క్షేత్రం కాబట్టి జీవనది ప్రవహిస్తున్నది, గోదావరి గౌతమి నది ప్రవహిస్తున్నది. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి హరిహర క్షేత్రము. శ్రీ రామలింగేశ్వరుడు ఉన్నాడు కాబట్టి వేములవాడ, కాశీ, తిరుపతి, ధర్మపురి పుణ్యక్షేత్రాలు, కాళేశ్వరము, ఈ పుణ్యక్షేత్రాల్లో దీపారాధన చేస్తున్నటువంటి దీన్ని దేశము. దీంట్లో బయట నగరాలలో, ఇళ్లల్లో, మనం నిర్మించుకున్న నగరాలలో, మనం ఉన్న ప్రదేశాల్లో కంటే ఈ పుణ్యక్షేత్రాల్లో వెలిగించడం దైవ దర్శనాలు 10,000 కోట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. నువ్వు 1 కేజీ కొంటే 10 కేజీలు నీ గిఫ్ట్ అన్నట్టు. 1 చీర కొంటే 2వ చీర ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ లాగా మీకు అర్థమే విధంగా చెప్తున్నాను. మనకి కార్తీక మాసంలో చేసేటువంటిదే 10,000 జన్మల పుణ్యం. కాలము అంటే మామూలుగా ఆషాఢ మాసం, పుష్యమాసము ఏ కాలానికి అదే గొప్పది, గాని మాఘ మాసము, కార్తీక మాసం చేసేటువంటి పుణ్యాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి. నువ్వు గింజంతా దానం చేసినా, నువ్వు గింజంతా పాపం చేసిన గుమ్మడికాయ అంత ఫలితం ఉంటుంది, పాపానికైనా పుణ్యానికి.